హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఒక బిగ్ రాజకీయ అప్డేట్ గురించి తెలుసుకుందాం. భారత రాజకీయాల్లో ఇప్పుడు అది హాటెస్ట్ టాపిక్ గా ఉంది. ఈ పాటికి మీరు గెస్ చేసే ఉంటారు, అదే డీలిమిటేషన్. అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి? ఎందుకు సడన్ గా ఆంధ్రప్రదేశ్ లో డీలిమిటేషన్ అనే టాపిక్ చర్చల్లో అగ్నిలా వ్యాపిస్తుంది? సదర్న్ స్టేట్స్ లో రాష్ట్రాలు ఎందుకు ఈ డీలిమిటేషన్ గురించి టెన్షన్ పడుతున్నాయి? అసలు సెంట్రల్ రూలింగ్ పార్టీ స్ట్రాటజీ ఏంటి? ఈ రోజు మనం పూర్తి క్లారిటీతో సింపుల్ లాంగ్వేజ్ లో అర్థం చేసుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులను మళ్లీ నిర్ణయించడం, సీట్లను పెంచడం లేదా సర్దుబాటు చేయటం అనేదే డీలిమిటేషన్. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 30 లక్షల జనాభా ఉందనుకోండి, మరొక నియోజకవర్గంలో 10 లక్షల జనాభా ఉంటే ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉండదు కదా. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు సమాన విలువ ఉండాలి. కాబట్టి ప్రభుత్వం సరిహద్దులను మారుస్తుంది. డెమోక్రసీ పరంగా చూస్తే ఇది ఒక సూపర్ డెమోక్రటిక్ కాన్సెప్ట్ గానే ఉంది. ఎస్, కానీ ఇప్పుడు ఒక బిగ్ రాజకీయ ట్విస్ట్ మొదలవుతుంది. సౌత్ ఇండియన్ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణను చాలా విజయవంతంగా అమలు చేశాయి, కుటుంబ నియంత్రణను పాటించాయి, విద్య, ఆరోగ్య అవగాహన, అండర్స్టాండింగ్ మెరుగుపడ్డాయి. కానీ నార్త్ ఇండియాలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో జనాభా చాలా వేగంగా పెరిగింది. ఇప్పుడు సీట్లు పూర్తిగా జనాభా ఆధారంగా కేటాయిస్తే ఉత్తర రాష్ట్రాలకు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ లోక్సభ సీట్లు రావడం ఖాయం. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణ రాష్ట్రాలను శిక్షిస్తున్నట్లా లేక చెక్ పెడుతున్నట్లా అని రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా భావిస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ చర్చ ఎందుకు మొదలైంది? ఎందుకంటే భవిష్యత్తు జాతీయ రాజకీయాల్లో మన స్వరం తగ్గిపోతుందా లేక తొక్కివేయడానికా? పార్లమెంట్లో మన ప్రభావం తగ్గిపోతుందా తగ్గించడానికా అనే భయం కొంతమందిలో ఉంది. రాజకీయ నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే, జనాభా ఆధారంగా లోక్సభ సీట్లు భారీగా పెరిగితే హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రభావం జాతీయ రాజకీయాల్లో మరింత పెరగవచ్చు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణ ఏమిటంటే, ఇది రాజకీయ ప్రయోజనం కోసం రూలింగ్ పార్టీ ఆడుతున్న ఒక మాస్టర్ ప్లాన్ స్ట్రాటజీ అని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా బీజేపీ ఇప్పటికే ఉత్తరప్రదేశంలో బలంగా ఉంది కాబట్టి భవిష్యత్ ఎన్నికల్లో మరింత లాభం పొందవచ్చని విమర్శకులు వాదిస్తున్నారు. కానీ పాలక పార్టీ వైపు బీజేపీ నాయకులు చెప్పే వాదన ఏంటంటే, డీలిమిటేషన్ రాజకీయాలు కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం. ఓకే, ఇది నిజంగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం అయితే ఇన్ని సంవత్సరాల పాటు గుర్తుకు రాలేదా బ్రో? ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలి అనేది వాస్తవమే. కానీ ఇప్పుడు సడన్ గా తెర మీదకి తీసుకురావడంలో ఉన్న స్ట్రాటజీ ప్లాన్ ఏంటి బ్రో అని వారి వాదన. అలాగే కంటి తుడుపు మాటలుగా దక్షిణ రాష్ట్రాల సీట్లు పూర్తిగా తగ్గిపోవని కూడా వారు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఒక బిగ్ ప్రశ్న ఏమిటంటే, ఎవరు సరైన వారు? జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలా లేక జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలా? ప్రజాస్వామ్యంలో సమాన ప్రాతినిధ్యం ముఖ్యమా లేక జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాల హక్కులు కాపాడడం ముఖ్యమా? ఇదే ఇప్పుడు భారత రాజకీయాల్లో అతిపెద్ద భవిష్యత్తు చర్చల్లో ఒకటిగా మారింది. మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటి? డీలిమిటేషన్ అనేది కేవలం సీట్లు సర్దుబాటు మాత్రమే కాదు బ్రో, ఇది భవిష్యత్తు రాజకీయ శక్తిగా, ప్రాంతీయ సమతుల్యత, రీజనల్ ఈక్వాలిటీగా, ఇది సదర్న్ స్టేట్స్ వర్సెస్ నార్త్ స్టేట్స్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావంగా ఒక బిగ్ డిబేట్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ గా మారబోతుంది అనేది నిజం. మరి ఈ కాంట్రవర్షియల్ టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? డీలిమిటేషన్ న్యాయమైందా లేక దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందా? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే కంటెంట్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రీ సబ్స్క్రిప్షన్ వలన మరొక కంటెంట్తో రావడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ సైనింగ్ ఆఫ్. జై హింద్.